వీక్షకులకు నమస్కారం. సోలార్ ప్యానెల్స్ గురించి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఎండాకాలంలో 2000, 3000 చొప్పున మేము ఏసీలు వేసుకున్నాము. మిగిలిందనమాట ప్రతి నెల. అయితే బోర్ వాటర్ లేదు, గీజర్ లేదు కాబట్టి మిగిలింది. వానాకాలం వచ్చేటప్పటికి బోర్ వేయడం, మామూలు మోటార్ వేసుకోవడం, 2 మోటార్లు నడుస్తున్నాయి. గీజర్లు వేసుకుంటున్నాం. ఏసీలు ఒక్కటి నడవట్లేదు. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, మిక్సీలు అన్నీ నడుస్తున్నాయి. అయితే ఎండాకాలంలో దాచుకున్న 2000 డబ్బులుగా వస్తా వానాకాలంలో మొదటి 2-3 నెలల్లో ఖర్చు అయిపోయినాయి. మిగతా తర్వాత ప్రతి నెల కూడా 1000 నుంచి 2000 లోపు ఖర్చు అవుతూ వస్తున్నాయి అన్నమాట. మధ్యలో కరెంటు పోవడము అవన్నిటి మూలంగా. అయితే వానాకాలంలో సగానికి సగం కరెంట్ వచ్చింది. మిగతా సగము దాచుకున్నది ఖర్చు పోగా మిగతాది డబ్బులు కట్టాము. ఇకపోతే ఈ చలికాలము మధ్యాహ్నము పొద్దున ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇక నుంచి అయినా ఈ డబ్బులు మిగులుతాయి అనుకుంటున్నాం. లేకపోతే చూసి మళ్ళీ ఇంకొక 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్స్ కానీ ప్యానెల్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాము. ఈ వీడియో మీ అందరికీ అంటే ఎండాకాలంలో లాభంగానే ఉంది. ఎండాకాలంలో ఆదా చేసుకుంటే వానాకాలానికి సరిపోతుంది. చలికాలంలో మళ్ళీ తయారవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.